హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని గ్రంథంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఎందుకనగా అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. ఇక్కడ దేవుని వాక్యము యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు గారు ఈ పత్రిక ద్వారా మనకి తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏంటంటే, భక్తుడైనటువంటి యాకోబు చెబుతున్నటువంటి విషయం, చాలామంది ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ విని దాని ప్రకారంగా జీవించలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చాలామంది వింటారు కానీ వారి జీవితంలో విన్నదాని ప్రకారంగా జీవించటం అనేది లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎలా ఉండాలంట? చాలామంది వాక్యాన్ని వింటున్నారు కానీ విన్నటువంటి వాక్య ప్రకారంగా జీవించేవారుగా మనం ఉండట్లేదని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మరి వాక్యాన్ని వినేవారైతే దేవుడికి లోబడతారు, వాక్యాన్ని వినేవారైతే దేవునికి విధేయత చూపిస్తారు, వాక్యాన్ని వినేవారైతే ఆ రీతిగానే జీవిస్తూ ఉంటారు. అంటే ప్రభువు యొక్క జీవితాన్ని తెలుసుకొని ప్రభులాగా బ్రతకడానికి వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మాట వినేవారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుని మాట వినేవారుగా ఉండాలి. దేవుని మాట వినటం వలన ఏముందంట? ఆశీర్వాదం ఉందంట. దేవుని మాట వినటం వలన మనకి ఏముందంటే మేలు కలిగిద్దంట. దేవుని మాట వినటం వలన మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం. చూడండి, అబ్రహాము దేవుడి మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడు అబ్రహాము గారు? దేవుని మాట విన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నేను చూపించు దేశమునికి నువ్వు వెళ్ళు అబ్రహాం అన్నప్పుడు అబ్రహాం మాట మాట్లాడకుండా ఆయన చూపించినటువంటి దేశానికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తానన్నాడు. శారాయన అన్నాడు, అందరికీ నువ్వు తల్లివై ఉంటావని చెప్పాడు. ఆ రీతిగానే వారి జీవితాలు దేవుడు చేసినట్టుగా మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మాట వినటం వలన మనకి ఆశీర్వాదం ఉంది. మరి నిన్ను ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు దేవుని మాట వింటున్నావా? నిజంగా దేవుని మాట వింటున్నావా? వింటే మరి నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో ఎలాంటి వాటిని మీరు చూస్తూ ఉన్నారు? దేవుడు మాట వినటం వలన మన జీవితంలో నిజంగా ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం. కానీ ఈరోజు చాలామంది ఏంటంటే దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ విన్నదాని ప్రకారంగా జీవించలేకపోతున్నారు. మాట అయితే చాలామంది వింటున్నారు, మన పిల్లలు కూడా ఒరే బాబు మంచినీళ్ళు తేరా అంటే వింటారు మాట, కానీ తేరు. ఏమండి, పిల్లలు ఏదైనా పని చేయమంటే చెబితే వింటారు కానీ పని మాత్రము చేయట్లేదు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, మన జీవితాల నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే మనం వినేవారుగా ఉండటం కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే మనము ఎలా ఉండాలంట? విని దాని ప్రకారంగా నడుచుకునేవారుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని మాట మనం ఎందుకు వినాలి? అసలు మనం ప్రశ్న వేసుకుంటే దేవుని మాట మనం ఎందుకు వినాలి? ఎందుకు వినాలంటే దేవుడు మనతో మాట్లాడతాడు కనుక, దేవుడు మనతో మాట్లాడతాడు కనుక మనం దేవుని మాట వినాలి.
మన దేవుడు మాట్లాడని వాడు కాదు. మన దేవుడు మాట్లాడిన వాడు కాదు, మాట వినని వాడు కాదు. ఆయన చెవులు చెవిటివి కాదు, ఆయన కనులు చూపు లేనివి కావు, ఆయన మాట లేనివాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు అని చెబుతుంది వాక్యం. కాబట్టి ఎందుకు మనం ఆయన మాట వినాలంటే ఆయన మాట్లాడేవాడు కనుక. మరి ఎలా మాట్లాడతాడు, మనతో ఎలా మాట్లాడతాడు మనం గమనించుకుంటే కనుక వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంట? వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా నిన్ను నన్ను సరిచేస్తాడు. వాక్యము ద్వారా మన జీవితాల్లోనికి ప్రవేశిస్తాడు ఆయన. అందుకనే ఒక మాట రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు కదా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏంటంట? వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు గురించినటువంటి మాట వలన కలుగుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. వినటం ఎవరి గురించి మనం వినాలి అంటే క్రీస్తుని గురించినటువంటి మాట వినాలి. ఈ రోజున చాలామంది చాలా రకాల మాటలు వింటూ ఉంటారు. బంధువులు చెప్పే మాటలు వింటారు, అక్కడికి వెళితే బాగుంటుంది, ఇక్కడికి వెళితే బాగుంటుంది అని చెప్పి స్నేహితులు చెప్పే మాటలు వింటూ ఉంటారు. ఒక మనిషి చెప్పే మాట మీద అంత నమ్మకంగా ఉన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పే మాట మన మీద ఎందుకు ఆయన మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం? నేను మాట్లాడే దేవుడిని అంటే మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? నేను నీతో ఉన్న దేవుడిని అంటే మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? మనం ఎందుకు ఆయనకి మరి ఆయన సన్నిధిలో మనం ఉండలేకపోతున్నాం? కారణం ఏంటంటే ఆయన మాటను మనం శ్రద్ధగా వినట్లేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం అంటాడు, యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా నడిచిన వాడు ఈ విధంగా దీవించబడతాడని చెబుతున్నాడు. దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా నడుచుకునేవారంట ఈ విధంగా దీవించబడతారు. ఏ విధంగా దీవించబడతారు అంటే ఆ గంప, పిండి పిసుకు గంప కానీ, పిండి పిసుకు తొట్టి కానీ, ఏమండి లోపలికి వచ్చేవి కానీ పోయేవి కానీ అన్నీ కూడా అన్ని విషయాల్లో దీవించబడతారని చెబుతున్నాడు. మీరు చదవగలిగితే 28వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే ఆయన అంటాడు కదా, యెహోవా మాట మీరు శ్రద్ధగా విని దాని ప్రకారంగా చేయవాడు ధన్యుడని చెబుతుంది దేవుని వాక్యం. అలాగే సమస్త జనులను వాళ్ళకి నేను అప్పచెబుతానని చెబుతున్నాడు ఆయన. కాబట్టి దేవుని మాట వింటే మేలు కలుగుతుంది. ఏం కలిగిద్దంట? దేవుడు చెప్పే మాట వింటే మేలు కలిగిద్ది. మరి మనుషులు చెప్పే మాటలు మనకు మేలుకరంగా ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. వాళ్ళు మేలు చెప్పొచ్చు, లేకపోతే కీడైనా చెప్పొచ్చు. కానీ దేవుడు చెప్పే మాట ఎప్పుడూ కూడా మేలుకరమైంది. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డలారా? చూడండి, దేవుడు మన జీవితాలని మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడంటే వాక్యం వినుతూ ఉంటే. వాక్యం వినటం వలన, దేవుని మాట వినటం అంటే వాక్యం వినటం వలన, వాక్యం వింటూ ఉంటే మన జీవితాల్లో ఆటోమేటిక్గా పరివర్తన వచ్చింది. దొంగతనం చేసేవాడు ఈ రోజున దొంగతనం చేయకుండా మానేశాడంటే కారణం ఏంటంటే వాక్యం ద్వారా పట్టబడ్డాడు. త్రాగుబోతనాన్ని విడిచిపెట్టారంటే కారణం ఏంటంటే దేవుని మాట వినటం వల్ల త్రాగుబోతనాన్ని విడిచిపెట్టారు. వ్యభిచారులు ఎంతోమంది మారి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారంటే కారణం ఏంటంటే దేవుని మాట వారిని పట్టుకుంది కాబట్టి. అంటే దేవుని వాక్యం వినటం వలన వారి జీవితాల్లో మార్పు కలిగింది. ఈరోజున ఎంతోమంది దేవుని వాక్యాన్ని వినటం వలన వారి జీవితాల్లో ఏం చూస్తున్నారట? మార్పును చూస్తున్నారు. అలాంటి మార్పు కలిగినటువంటి వారిగా మన జీవితంలో మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనకి జ్ఞానాన్ని బోధించిద్దంట దేవుని వాక్యం. ఏం బోధించిద్ది? జ్ఞానాన్ని బోధించిద్ది. అందుకే మనం దేవుని మాట వినాలి. దేవుని మాట వినటం వల్ల మనకి ఏం కలిగిద్ది అంటే జ్ఞానం కలిగిద్ది, ఆలోచనలు పెరిగితే మంచి ఆలోచన చేయగలుగుతాం, మంచి ప్రవర్తించగలుగుతాం, మంచి జీవితాన్ని జీవించగలుగుతాం దేవుని మాట వినటం వలన. ఎవరి మాట వినటం వలన? దేవుని మాట వినటం వల్ల, మనుషుల మాట వినటం వల్ల కాదు. అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉన్నారు కానీ దాని ప్రకారంగా మీరు ప్రవర్తించట్లేదు. చూడండి, వాక్యం వింటారు, ఇంటికి పోతారు, బూతులు మాట్లాడొద్దంటే బూతులే మాట్లాడుతూ ఉంటారు. వాక్యం వింటారు, ఇంటికి వెళ్ళి తగ్గు పెట్టుకోవద్దంటే తగువులు పెట్టుకుంటూ ఉంటారు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకెక్కడ మరి మనం దేవుని వాక్య ప్రకారంగా జీవించినట్లు? ఏమండి? అందుకనే దేవుని మాట ఎందుకు వినాలంట? మనము
దేవుడు మనతో మాట్లాడతారు కాబట్టి, ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు కాబట్టి, ఆయన మాట వల్ల మన జీవితాలు మారుతాయి కాబట్టి మనం ఆయన మాట వినాలి. మరి దేవుడి మాట వింటే ఏం జరిగిద్ది ఏమండి? దేవుడి మాట వింటే ఏం జరిగిద్ది? ఇంత చదువుకున్నాం, ద్వితీయోపదేశకాండ 28 మొదటి వచనం చదివితే 2వ వచనం నుండి చదువుకున్నట్టాడు కదా, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ దుక్కుటెదులు దీవించబడతాయి, నీ పొలంలో ఉన్నవి దీవించబడతాయి, ఏమండి పశువుల మందలు దీవించబడతాయి, ఇవన్నీ కూడా నీకు ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు. ఎవరి మాట వింటే? దేవుని మాట వింటే. ఒకవేళ దాని ప్రకారంగా వినకపోతే ఏమన్నాడంటే దేవుడు, వినకపోతే మట్టికి ఏమవుద్దంట, శాపాలు వస్తాయని చెప్పాడు. దేవుని మాట వినకపోతే ఏమొస్తాయంట? శాపాలు వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయి. నువ్వు ఎక్కడా దీవించబడవు, ఎక్కడ ఆశ్రయించబడవు, ఎక్కడ మేలు కలగదు. ఎప్పుడంటే దేవుని మాట వినకపోవటం వలన. చూడండి, ఆదివారాలు మనం మానేసుకుంటూ దేవుని సన్నిధి రాకుండా మానేస్తే దేవుని వాక్యం ఎక్కడైనా పడుతుంది నీకు? ఎక్కడ సహవాసం ఉంటున్నావు నువ్వు? టీవీలో పెట్టుకుంటే వాక్యం సరిపోతుందా? ఏమండి, ఫోన్లలో పెట్టుకుని వాక్యం వింటే సరిపోతుందా? నీ జీవితంలో దేవుని సన్నిధిలోకి వచ్చి మనం గడపాలి. ఆయన దగ్గరికి వచ్చి దేవుని మాటలు వినటం వల్ల మనం దీవించబడతాం. సమూయేలు తల్లి పాలు విడవంగానే సమూయేలుని తీసుకెళ్ళి దైవజనుడి ఇంట్లో ఉంచింది. పిల్లోడిని ఎక్కడ ఉంచిందంట? దైవజనుల ఇంట్లో ఉంచింది. దైవజనుల ఇంట్లో ఉంచితే ఆ దైవజనుడు ఎక్కడ పడుకోమన్నాడంటే దేవుని సన్నిధిలో పడుకోమన్నాడు, మందిరంలో పడుకోమన్నాడు. మందిరంలో పడుకొని మందిరంలో ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్న ఆ చిన్న పిల్లోడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో సమూయేలు, సమూయేలు అని పిలుస్తున్నాడు ఆయన్ని. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదువుకుంటే ఆడ క్లియర్గా ఉంది. ఏమనుందంటే, సమూయేలు సమూయేలు అంటున్నప్పుడు, చిత్తం ప్రభువా, నేను నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఏంటి ప్రభువా చెప్పయ్యా అంటున్నాడు. అంత చిన్న పిల్లోడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్తగా మార్చాడు దేవుడు. జనులను ప్రవచనాలు చెప్పే విధంగా, అంటే రాబోయే కాలంలో జరిగే వాటిని చెప్పగలిగిన ప్రవచనాలు చేసే ఒక ప్రవక్తగా దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, మాట్లాడుతూ దేవుడు. మరి దేవుడు నీతో నాతో ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు నువ్వు ఆయన మాట వినట్లేదు? కారణం ఏంటంటే, మనం ఆయన వాక్యాన్ని వింటున్నాం కానీ దాని ప్రకారంగా జీవించట్లేదు. అందుకని ఆయన మనతో మాట్లాడలేకపోతున్నాడు. అందుకని 119వ కీర్తన 11వ వచనంలో అంటాడు కదా, పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉండమంటున్నాడు. ఏం చేయకుండా అంట? పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉండాలంటున్నాడు. వాక్యం ఉంటే ఏమైద్ది? పాపం చేయకుండా ఉంటాం. వాక్యం ఉంటే ఏం చేసిద్ది? మనల్ని సజీవమైనది దేవుని వాక్యం, బలము కలిగింది దేవుని వాక్యం, 2 అంచులు కలిగిన ఖడ్గం కంటే వాడిగా ఉన్నది దేవుని వాక్యం. అది మనల్ని ఏం చేసిద్దంట? ప్రాణాత్మల మూలుగులను కేళ్లను విభజించినంత వాటికి దూరుచు హృదయం యొక్క తలంపులను శోధింపజేస్తుందంట. ఏమండి, వాక్యం ఎందుకు కావాలి మనకి అంటే, మన జీవితాలను సరిచేయటానికి. మీరు వాక్యం వినకుండా ఒక 4-5 వారాలు మానేయండి మందిరాన్ని, మీలో ఉన్న విశ్వాసం పోతుంది, మీలో ఉన్న దేవుని శక్తి పోతుంది, మీలో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ పోతుంది. కారణం ఏంటంటే, దేవుడి మాట వినకపోతే మనం అలా అయిపోతాం. అందుకని దేవుని మాట ప్రతిరోజు అవసరం మనకి. ఏంటంట? ప్రతిరోజు దేవుని మాట అవసరం. అందుకనే మరి దేవుని మాట వినటానికి మనం ఎలా సిద్ధపడాలి అంటే, ఎలా సిద్ధపడాలి? ప్రార్థనాపూర్వకంగా దేవుడితో మాట్లాడే విధంగా మనం సిద్ధపడి రావాలి దేవుని సన్నిధిలోనికి. దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటే దేవుడు మాట్లాడు నీతో. ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడయ్యా, నీ మాట వలన నాకు జీవం కలగాలయ్యా, నీ మాట వలన నా స్థితులు మారాలయ్యా, నీ మాట వలన నా పరిస్థితులు మారాలయ్యా అని మనం చెప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు ఆయన మన ఆలోచనలు మారుస్తాడు, మన ఆచరణలు మారుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు, మన స్థితిగతులు మారుస్తాడు. ఆయన మనం అనుకున్న విధంగా జరిగేది కాదు. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని మన పట్ల ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆయన చిత్తాన్ని మనం జరిగే విధంగా మనం ఉండాలంటే మనం ప్రార్థనలో గడపాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యాన్ని చదవటం చాలామంది చదవరు. వాక్యాన్ని ఎందుకులా ఆయన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ వాక్యం చదవటం వలన దేవుడు నీతో ప్రతిరోజు మాట్లాడతాడు. ఆ రోజు ఆదివారం నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు చదివిన వాక్యంలో నుండి దేవుడు ఆదివారం దేవుని నీ సన్నిధిలో నుండి నువ్వు చదివినటువంటి మాటల నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. నీకేది అర్థం అవ్వలేదో దాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాడు.
నీకేది అర్థం కాలేదో అది మనసులోకి వచ్చినట్టుగా చెప్తాడు. అలాంటి విధంగా నిన్ను తర్ఫీదు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, విశ్వాసములో బలపరచడానికి. అంటే ఎవరి గురించి వినాలంట మనం వినుట? క్రీస్తుని గురించినటువంటి మాట వినాలని, క్రీస్తులాగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు ఒకసారి మనం చదివినట్లయితే, లోకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి చూడండి ఒకసారి. లోకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి మనం చదువుకున్నట్లయితే, అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియా ఏమి ఎంచుకుందంట? ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. దేవుని మాట వినాలంటే ఫోన్లు అప్పుడే వస్తాయి, దేవుని మాట వినాలంటే అప్పుడే పనులు వస్తాయి, దేవుని మాట వినాలంటే అప్పుడే చుట్టాలు వస్తారు, దేవుని మాట వినాలంటే అప్పుడే అందరూ మనకి చేస్తూ ఉంటారు. ఇంక దేవుని మాట ఎప్పుడు వింటావు? ఏమండి? అప్పుడే పనులు గుర్తొస్తాయి, అప్పుడే ఫోన్లు వస్తాయి, అప్పుడే చుట్టాలు వస్తారు, అప్పుడే అన్నీ. ఇంకెప్పుడు దేవుడి మాట మనం వినేది? ఏమండి? మరియా దేవుని పాదాల దగ్గర కూర్చొని వింటుందంట. ఎవరి దగ్గర? మరి దేవుని పాదాల దగ్గర కూర్చొని వినటం నేర్చుకోవాలి మన జీవితంలో. వాక్యాన్ని, దేవుని మాట వినటం వల్ల మనం ఏం చేయబడతామంట? ఇక్కడ ఏమంటున్నాడు? అవసరమైంది ఒక్కటే. ఏంటంటే అది దేవుని వాక్యం వినటం. దేవుని మాట వినటం ఒక్కటే మనకు అవసరమైంది మేలు. అది వింటే సమస్తము దేవుడు కలగజేయగలడు. అది వింటే మన జీవితంలో సమస్తము కలుగుతుంది. కాబట్టి సమస్తము కలిగిద్దంట. ఏం కలిగిద్దంటే దేవుని మాట వినటం వల్ల ఏం కలిగిద్ది? సమస్తమును దేవుడు కలగజేస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము, దేవుని మాట ఎందుకు వినాలంటే దేవుడు మనతో మాట్లాడతాడని. దేవుడి మాట వింటే ఏం జరిగిద్దంటే మన జీవితంలో పాపాన్ని పోగొట్టుకుంటాం. దేవుడి మాట వినటం వల్ల మనం ఎలాగ మనం సిద్ధపడాలి దేవుడికి అంటే ప్రార్థన ద్వారా మనం దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. వాక్యం చదవటం ద్వారా సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడు మన జీవితాలు దేవుడు దీవిస్తాడు. చూడండి ఒకసారి లోకాసు వార్తలోనే 6వ అధ్యాయంలో 42వ వచనాన్ని మనం చదివినట్లయితే, 46వ వచనాన్ని మనం చదివితే, 6వ అధ్యాయం 46వ వచనం, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఏం చేస్తున్నారంటే వీళ్ళు, నేను చెప్పే మాటల ప్రకారంగా మీరు చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు? పిలవటం వల్ల ఉపయోగం ఉందా? కానీ ఇక్కడ అంటున్నాడు, నా ఎద్దకు వచ్చి, ఎవరి ఎద్దకు రావాలి? దేవుని ఎద్దకు వచ్చి దేవుని మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహం దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంట? దేవుని మాట విన్నవారేమో బండ మీద తన ఇల్లును కట్టుకున్నారు. దేవుని మాట వినని వారు ఎక్కడ కట్టుకున్నారంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారు. దేవుని మాట వింటే బండ మీద వేయబడినటువంటి పునాదిలాగా ఉంటుంది మన ఇల్లు. వినకపోతే ఎక్కడ వేసినట్టు ఉంటుంది?
ఇసుక మీద కట్టుకున్న ఇల్లు వలె ఉంటుందంట. అలా ఉన్న ఇల్లు ఊగినే కూలిపోతుందని చెబుతున్నాడు దేవుని వాక్యం. దేవుడు మాట వినకపోతే ఏమైందంట? ఆ ఇల్లు కూలిపోతుంది అని చెప్పాడు. కాబట్టి దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది. ఏముందంట? దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది. నోవాహుతో దేవుడు చెబుతున్నాడు, నోవాహు నా మాట విని ఇదిగో ఒక ఓడను సిద్ధపాటు చేసుకో అని చెప్పాడు. నోవాహు ఏం చేశాడు? చక్కటి ఓడను సిద్ధపాటు చేసుకున్నాడు. ఓడను సిద్ధపాటు చేసుకున్నాక అప్పుడు అంటున్నాడు, అందరినీ రమ్మని పిలుస్తున్నాడు, ఓడను కట్టుకున్నాం రెండయ్య అని చెప్తే ఎవరూ ఆయన మాట వినలేదు. కానీ ఎవరన్నారంటే ఆయన మాట? తన పిల్లలు, తన కోడళ్ళు, తన కుటుంబం విన్నారంట ఆయన మాట. విన్నటువంటి వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళారంటే ఆ ఓడలోనికి ప్రవేశించారు. ఆ ఓడలో వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ జలప్రళయంలో మునిగిపోయి చచ్చిపోయారు. ఈ రోజున దేవుని మాట వింటున్నారు కానీ చాలామంది దాని ప్రకారంగా చేయలేకపోతున్నారు. నోవాహు ఓడగట్టుకోవాలన్న సంగతి అందరికీ తెలుసు కానీ కట్టడంలో ఎవరు కూడా సహాయం చేయలేదు. అలాగే మన జీవితంలో కూడా దేవుని మాటలు వింటున్నాం కానీ దాని ప్రకారంగా మనం జీవించకపోవటం వల్ల మన జీవితాల్లో నష్టాన్ని ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను దీవించాలంటే, నేను బ్లెస్ చేయాలంటే, నీ జీవితంలో నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? దేవుని మాట వినేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు నుండి దేవుని మాట మనం విని మన జీవితాల్లో మేలులు చూచుదుముగాక. దేవుడు మన జీవితాలను అలా వెలిగించునుగాక. మనం ఆయన మాటకు లోబడుదుముగాక, ఆయనకు విధేయత చూపుదుముగాక. మన జీవితంలో అబ్రహాముని దీవించినట్టుగా మనల్ని కూడా దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీకు వందనాలు. నీ మాటలు విని అయా దాని ప్రకారంగా చేయువారు, విని వదిలిపెట్టేవారు కాదు ప్రభువా, దాని ప్రకారంగా జీవించేవారు కావాలని మీరు కోరుకుంటున్నారు. ఈ వాక్యం ద్వారా విని నాయన ప్రభు బిడ్డలు నీ ప్రకారంగా జీవించే బిడ్డలుగా మీరు వారిని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా దేవుని మాట వినేవారుగా ఉంటే, నిజంగా దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే నాయన ప్రభువా వారి జీవితంలో మేలు కలుగుతుందని చెప్పావు ప్రభువా, నీకు వందనాలు. మరి అట్టి ధన్యత, అట్టి భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని బిడ్డలందరిని మెండుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనల్ని అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.